హాయ్ మై పీపుల్, వెల్కమ్ టు మై వ్లాగ్. ఈరోజు మా శ్రీవారు వచ్చిన డే 2 అన్నమాట. సో ఆయన కోసం ఒక చిన్న స్పెషల్ గిఫ్ట్ అయితే నేను కొన్నాను. సో ఇప్పుడు ఆయనకి అది ఇచ్చి సర్ప్రైజ్ చేద్దాం. సో నేనైతే రెడీ అయిపోయాను. ఇది నా అవుట్ఫిట్. ఇలా అవుతుంది, బట్ స్టిల్ చూడండి, ఏం పర్వాలేదు. ఈరోజు నా వ్లాగ్లో స్పెషల్ ఏంటంటే మా శ్రీవారు వచ్చిన సెకండ్ డే. ఆల్రెడీ నిన్న మేము పెళ్ళికి వెళ్ళాము. 4th మంత్ కంప్లీట్ అయ్యి 5th మంత్ వచ్చిన సెలబ్రేషన్స్ చేసుకున్నాము. అండ్ ఈరోజు మా ఆయన గారికి ఒక చిన్న స్పెషల్ గిఫ్ట్ అయితే నేను ఆర్డర్ పెట్టానమాట. ఇది ప్రమోషన్ వీడియో కాదు, నార్మల్ వీడియో. సో అది నేను ఆయనకి గిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నా. నేనైతే రెడీ అయిపోయాను, ఆయన కూడా స్నానానికి పంపించాను అనమాట. చిన్న గిఫ్ట్. సో అది నేను మా ఆయనకి ఇప్పుడు ఇవ్వబోతున్నాను. సో మీరు కూడా చూడండి. లెట్ మీ షో యూ మై అవుట్ఫిట్ టుడే. సో ఈ అవుట్ఫిట్ అయితే నాకు చాలా నచ్చిందనమాట. అన్ని అవుట్ఫిట్లో నేను పందిలాగా కనిపిస్తున్నా. అంత లావ్ అయితే నేను అవ్వలేదు. ఇంకా నేను చాలా అసలు ప్రెగ్నెంట్ వాళ్ళైతే ఇంకా దుంబులు అయిపోతారు. బట్ సమ్వాట్ నేను కొంచెం బాగానే ఉన్నాను. అంత లావ్ ఏం అయిపోలేదు. నా వీడియోస్ నేనే చూసుకుంటేనే నేను అంత లావు కనిపిస్తున్నాను బికాస్ ఆఫ్ మై డ్రెస్సింగ్, వెరీ బ్యాడ్ డ్రెస్సింగ్. సో కొంచెం ఇది నాకు నచ్చింది. యాక్చువల్లీ పింక్ కలర్ నాకు బాగా సూట్ అవుతుంది అన్నమాట. పింక్ నాకు ఇష్టం ఉండదు, బట్ డ్రెస్సెస్లో పింక్ నాకు సెట్ అవుతుంది కాబట్టి నాకు ఇష్టం అన్నమాట. మైక్ అయితే మర్చిపోయాను. ఇప్పుడు మైక్ లేదంటే నా వాయిస్ రాదు. సో నేను గట్టిగా చెప్పాలి. ఆ మైక్ ఏముందంటే అది పెట్టుకోవాలి, కనెక్ట్ చేయాలి. మా ఆయన గారేమో నేను అంత కష్టపడి కొన్నాను అనేసి అన్నారు. నేనేమో వాడట్లేదు. జనరల్గా అందరూ అనుకుంటారు అంత లక్షలు పెట్టించేసుకుంటుంది, కొనిపించేసుకుంటున్నాను. అఫ్ కోర్స్ నా హస్బెండ్ నాకు కొనకపోతే పక్కింటి వైఫ్ కొంటే బాగోదు కదా. సో నాకే కొంటారు కదా. సో నేను హ్యాపీ అనమాట. బట్ ఇప్పుడు ఆ మైక్ లేదు, అందుకే కొంచెం గట్టిగా మాట్లాడాలి నేను. సో ఇప్పుడు నేను ఒకటి చిన్నది షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. ఆయనకి ఇచ్చేక ముందు మొగుడు మూవీ ఉంది కదా, గోపీచంద్ తాప్సీ మూవీ. ఆ మూవీ అట్టర్ ఫ్లాప్ అనమాట. అసలు ఆ మూవీ అంటే అందరికీ హేట్, కానీ ఆ మూవీ అంటే నాకు చాలా ఇష్టం, చాలా చాలా ఇష్టం. ఆ మూవీ చూసినప్పటి నుంచే నేను అనుకునేదాన్ని నాకు కూడా అలాంటి హస్బెండ్ రావాలి. వాడు ఒక డైలాగ్ అంటాడు, ఏంటో చెప్పనా, ఇంకొక హీరోయిన్ ఉంటుంది కదా, ఆ హీరోయిన్ నేను ఉన్నాను, నువ్వు తనకి డివోర్స్ ఇచ్చేసావు కదా, నేను ఉన్నాను అని చెప్పేసి అంటదనమాట. అన్నప్పుడు వాడు ఒక డైలాగ్ చెప్తాడు. ఏంటో తెలుసా అండి? అదేంటంటే నాకు అది పిచ్చి క్రేజ్. ఆ డైలాగ్ నాకు చాలా పిచ్చి క్రేజ్. ఆ డైలాగ్ ఏంటంటే, ఒక్కసారే పుడతాము, ఒక్కసారే పెళ్లి చేసుకుంటాము, ఒక్కసారి చచ్చిపోతాము. అసలు ఆ డైలాగ్ నాకు పిచ్చి క్రేజ్ అనమాట. అసలు రైటర్ ఎవరు కానీ నాకు ఆ సినిమా అంటే పిచ్చి. ఎందుకంటే వాళ్ళు ఎన్ని గొడవలు వచ్చినా, వాళ్ళ మధ్యలో పేరెంట్స్ వచ్చినా, ఎన్ని వచ్చినా కూడా మళ్ళీ ఒక్కసారి ఇద్దరు కలుసుకుంటే టప్పని కలిసిపోతారు. మెయిన్లీ తాప్సీకి జెల్లెస్ కదా, ఆడేమో దాంతో జెల్లెస్ వచ్చేసి అది ఇంకా తట్టుకోలేదు అనమాట. సో నాకు ఎందుకు ఆ మూవీ అంటే చాలా ఇష్టం. ఎన్ని గొడవలు వచ్చినా, ఎన్నైనా స్ట్రాంగ్గా స్టిక్ ఆన్ అయ్యాలి, అది అలా అనమాట. సో పాపం మా ఆయన నాతో భరించాల్సిందే లైఫ్ లాంగ్. సో ప్రజెంట్గా ఆయనకి గిఫ్ట్ ఇవ్వడం అనేది నేను చూపిస్తాను ఇప్పుడు ఆయన వచ్చేసిన తర్వాత. స్టే ట్యూన్ అంటే స్టే ట్యూన్ అంటున్నాం కానీ తప్ప మన వెంటనే వచ్చేస్తుంది కదా. అదే పుష్క వచ్చేసారు మా హస్బెండ్. చెప్పాను కదా మీకు ముందుగా చెప్పినట్టు, నాకు మా ఆయన గారు అస్సలు నాకు మా 6 అంటే చాలా ఇష్టం అన్నమాట. తెలుసా మీకు? తెలుసా? తెలుసు మా ఆయనకి. కట్ చేయండి. చిన్న గిఫ్ట్. ఏమండి, నా అవుట్ఫిట్ బాగుంది ఈరోజు. నాకు నచ్చింది, బాగుంది. ఎవరికైనా నచ్చితే అవుట్ఫిట్ ఎక్కడ కొనుక్కోవాలి? ఈ అవుట్ఫిట్ కనుక మీకు నచ్చితే నన్ను అడగండి, అప్పుడు నేను కామెంట్లో లింక్ పెడతాను. ఆన్లైన్లో ఆర్డర్ చేసింది. వావ్. వావ్. Wow.
పర్సులో పెట్టుకోవడానికి వా అందుకే టించి అలా చూపిద్దాం. అయ్యో ఇది నేను, ఇది మా ఆవిడ. బీర్లు బ్రాందీలు బిస్కెట్లు తాగుతాం. మై మోస్ట్ ఫేవరెట్ ఫోటో. అదండి మీకు ఒకటి చెప్పనా, అందులో మీరు ఆరు ఎక్కడ ఉన్నారు? అమ్మనియ అమ్మని భలే లాఫ్ చేసేది నన్ను. నేను సైకోని. ఐమ్ వెరీ పొసెసివ్ గర్ల్. ఇది నేను ఆరు, ఇది మీరు నేను, మీరు ఆరు లేరు. సిండేని పిండేస్తా అన్నట్టు. అవునా? సూపర్, థ్యాంక్ యూ ఫర్ దిస్. టింగి టింగి టింగి. సో మా అవుట్ ఫిట్స్ అన్నమాట. ఈ వ్లాగ్ ఇంతటితో సమాప్తం. See you on the next vlog.